Let's explore Harihara Fort. It's me Sunshine Jyoti. మనం స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుండి నాసిక్కి. వీక్లీ ట్రైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మనం నాసిక్కి చేరుకున్నాం. నాసిక్ నుండి త్రయంబకేశ్వర్కి చాలా ఫ్రీక్వెంట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయి మా డే అయితే మా ఫేమస్ వడాపావ్తో అయితే స్టార్ట్ చేసాం. కనిపిస్తుంది కదా, అదే మన మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుండి హర్షవాడి అనే విలేజ్కి మన ఆటో మాట్లాడుకుని అయితే స్టార్ట్ అయ్యాం. మన ట్రెక్ అయితే ఆ విలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆటో వాళ్ళు అయితే మన డిమాండ్ చూసుకొని చాలా హై ప్రైజెస్ అయితే చెప్తారు. మా ఇద్దరికి 1000 రూపీస్ అయితే అడిగారు, కానీ మేము మాత్రం 400 ఇచ్చాం. షేరింగ్ బేసిస్లో అయితే మేము ఆటో తీసుకున్నాం. అలా అయితే చాలా మనం సేవ్ చేయొచ్చు. మీరు మాత్రం బార్గెన్లో ఎక్కడ తగ్గకండి. ఇప్పుడు మనం ఎక్కిన ఆటోయే మనకి రిటర్న్ కూడా డ్రాప్ చేస్తారు. లైక్ 2 ways మనం మాట్లాడుకోవాలి. రిటర్న్ కానీ మాట్లాడుకోకపోతే అక్కడి నుంచి రావడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే రిటర్న్లో అసలు ఆటోస్ అక్కడ దొరకవు, ఒక్కలే మిగిలిపోతారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మన స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రెక్కి. ఇక్కడ నుంచి మనం పైన 80 degree స్టెప్స్ రీచ్ అవ్వడానికి మన ఆల్మోస్ట్ 3 kilometers అయితే పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో అయితే అసలు ఈ 3 kilometers అయితే కవర్ చేయరు. మనం మాత్రం మొత్తం కవర్ చేసాం. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. లుక్ ఎట్ దిస్, ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా. అక్కడున్న కొండను రీచ్ అవ్వాలంటే ఇది మొత్తం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే మనం. మేము జూలై మంత్లో ప్లాన్ చేసాం కాబట్టి అసలు వెళ్ళే దారంతా చాలా మట్టిగా, స్లిప్పరీగా, అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడ స్లిప్ అయినా మాత్రం పక్కా కిందే పడతాం. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ గ్రీనిష్గా, ఈ సీనిక్గా ఉంది. కానీ సమ్మర్ టైంలో అయితే మాత్రం చూస్తే మొత్తం డ్రైగా ఒక ఎడారి చూసినట్టయితే పక్కా ఉంటుంది ఏరియా. కనిపిస్తుంది కదా, అలా వెళ్ళే దారిలో చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. ఆయనతో మాట్లాడితే అడుగుతున్నా అసలు అమ్మాయిలు వెళ్తున్నారా అని. నాకైతే ఒక్కరు కూడా కనిపించలేదు. సో మనకైతే ఫుడ్కి అయితే ఇబ్బంది లేదు. తినేసి మనం మళ్ళీ లెట్స్ స్టార్ట్. ఎస్, హారబుల్ గాన్. చాలా కష్టం గైస్, అమ్మాయిలు చాలా కష్టంగా నడాలి. అంత ఈజీ అయితే కాదు. కమ్ లెట్స్ గో అండ్ సీ వాట్స్ దేర్ అప్. I will show you how to do it, okay? చూస్తున్నారా దారిలో మన చుట్టూ ఉన్న ఫోర్ట్స్, కొండలు అన్నీ యారో బోర్డ్స్ వల్ల మనం చూడొచ్చు. బేసిక్గా ఇప్పుడు ఫాగ్ ఉంది కాబట్టి మనం చూడలేకపోతున్నాం, లేదంటే ఆ కొండలు కూడా ఇక్కడ నుంచే చూడొచ్చు. సో ఫ్యూచర్లో ఇవన్నీ మేమైతే ఎక్కాలని అయితే మాకు కోరిక అయితే ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. చూసారా గాయస్, అసలు పారాగాన్ చెప్పలతో ఎంత ఈజీగా అంత బరువు బుర్ర మీద పెట్టుకుని మరీ ఆమె వెళ్ళిపోతుందో. మనం మాత్రం వేలు ఖర్చు పెట్టి ఇంత కాస్ట్లీ షూస్తో వచ్చాము ఇక్కడికి. చాలా గ్రేట్ కదా ఆమె. Finally we have reached the Harihara Fort. I was mostly awaiting for this moment to see. చూడండి అసలు ఎంత క్రౌడ్ అయితే ఉందో. క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఇంత క్రౌడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నుండి ముందు నేను పడతానో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం నా మీద పడతారని భయం మాత్రం చాలా వేసింది. అసలు కాలు పెట్టినందుకు కూడా ప్లేస్ లేదు. ఎక్కడ పడితే ఎక్కడ కూర్చుని పోతున్నారు లేదా నుంచుంటున్నారు. బట్ ఫైనలీ వీ హ్యావ్ టు రీచ్ అవర్ డెస్టినేషన్ అన్నట్టు వీ వర్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్.
ఆల్మోస్ట్ 30 minutes వెయిటింగ్ తర్వాత వీ గాట్ అవర్ టర్న్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ క్లైంబింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వెళ్ళేదారి కూడా వచ్చేదారి కూడా ఒకటే అవ్వడం వల్ల చాలా స్కేరీగా అయితే ఉంది. ఈ కిందకి ఇంకా ఫుల్ ఫాగ్ వల్ల మీకు అర్థం కావట్లేదు, కానీ ఇట్ ఈస్ మోస్ట్ రిస్కియస్ట్ అని ఎందుకు అన్నారో నాకు చూసాకే అర్థమైంది. లుక్ ఎట్ దిస్ గైస్ ఆల్సో వెన్ రిటర్న్ వస్తున్నారు వీళ్ళు. మీకు డెప్త్ కనిపించినందుకు మాత్రం ఎడ్జ్ నుంచి ఫోటో తీసా. యూజువల్లీ అక్కడి నుంచి పడితే రూపురేఖలు అయితే పక్కా ఉండవు. సో ఎంట్రన్స్ నుంచి ఇలా ఉంటుంది చుట్టుపక్కలంతా. ఈ స్మాల్ నారో ప్యాసేజ్ నుండి అందరూ వెళ్ళాలి రావాలి, ఒక్కటే రూట్. సో కేవలం ఒక మనిషి మాత్రమే వెళ్ళేంత చోటు ఇది. సో ఈ ట్రాఫిక్లో ఒకరికొకరిని సైడ్ ఇచ్చుకుంటూ ముందుకు సాగిపోవడమే. ఇంకా అందరూ ఫస్ట్లో ఉండే 80 degrees స్టెప్స్ కోసమే మాట్లాడతారు, కానీ దాని ముందుకు వెళ్తే దానికన్నా రాడ్ దిగిపోయే స్టెప్స్ అయితే ఉన్నాయి. అసలు అక్కడి నుంచి వెనక్కి చూడాలని కూడా మనం అసలు అనుకోం, అంత డేంజరస్గా ఉంది. అసలు మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఫైనలీ రీచ్ అయిపోయాం టాప్కి. మేము వచ్చే టైంలో వర్షాలు అయితే చాలా ఎక్కువైతే పడుతున్నాయి. నాకైతే ఇక్కడ నుండి వ్యూ అసలు ఏమీ కనిపించలేదు, లిటరల్లీ మొత్తం ఫాగ్తోనే నిండిపోయింది. కానీ వర్షం, ఈ గాలి, ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికీ దక్కదు అనిపించింది. సో మేమైతే చాలా టైం అక్కడ స్పెండ్ చేసాం. ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ ద ఎడ్జ్ అండ్ ఎంజాయింగ్ ద వెదర్. ఐ వాజ్ ఫెల్ట్ ఈ వరల్డ్ మొత్తానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను అనే ఫీలింగ్ అయితే చాలా కలిగింది. దెర్ వాజ్ నో వన్ అరౌండ్ అస్. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. ఛత్రపతి శివాజీ రూల్ చేసిన వన్ ఆఫ్ ద ఫేమస్ ఫోర్ట్ ఇస్ హరిహర ఫోర్ట్. సో మనం ఇంతవరకు వచ్చి ఆయన తలుచుకోకుండా, ఆయనకి జై జైలు చెప్పకుండా ఎలా ఉంటాం, నలుగురితో పాటు మనం కూడా కలిసిపోయి మనం జై జైలు. అసలు ఇక్కడైతే 100:1 రేషియోలో అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు కూడా పై వరకు ఎక్కట్లేదు భయపడి. సో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఎక్కే ముందు అయితే మాత్రం. ఇక్కడ చూసారా ఎంత భయంకరంగా ఉందో, చాలా జాగ్రత్తగా దిగాలి ఒక్కొక్క స్టెప్. అసలు నేనైతే 2-3 ప్లేస్లో జారాను. పడితే కనుక అసలు మన బాడీ కనబడినందుకు ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించుకోండి. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రం మీరు ఎక్కడం దిగడం మాత్రం చేయండి. We have successfully completed our first trek, so we are so happy. And ఇక్కడ నుంచి మేము త్రింబకేశ్వర్కి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. సో లుక్ ఎట్ ద టెంపుల్, వన్ ఆఫ్ ద ఫేమస్ జ్యోతిర్లింగాస్ ఇది. చుట్టూ బ్రహ్మగిరి మౌంటైన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి గోదావరి రివర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఎంట్రన్స్లో ఉన్న హోటల్లోనైతే మేము ఒథెంటిక్ మహారాష్ట్రన్ థాలీ అయితే ట్రై చేసాం. చాలా యమ్మీ ఉంది ఫుడ్ అయితే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సన్షైన్ బ్లాగ్స్.